హలో హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? మన తెలుగు వాళ్ళు చేసుకునే అతిపెద్ద పండుగల్లో వన్ ఆఫ్ ద పెద్ద పండుగ అనమాట తొలి ఏకాదశి. ఇంకా నేను కూడా ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా అబ్బారెడ్డిపల్లి నరసింహస్వామి వారి టెంపుల్కి వెళ్ళాను. ఇంకా యథావిధిగా చెప్పాల్సిన అవసరం లేదు. పండుగ అనగానే ఇంకా టెంపుల్స్ చాలా రష్గా ఉంటాయి. చాలా భక్తుల రద్దీ కూడా చాలా ఎక్కువగానే ఉండింది. తోసుకుంటూనే వెళ్ళి నరసింహస్వామి వారి దర్శనం అయితే నేను చేసేసుకున్నాను. నాతో పాటు మీరు కూడా చూసేయండి దేవుడిని. చాలా బాగున్నాడు కదా, చాలా బాగా డెకరేషన్ చేశారు. ఇంకా పర్స్ విషయానికి వస్తే ఉట్టి పర్స్ అయితే బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కానీ ఇంకా నార్మల్ పర్స్ అంత కొనుక్కోవడానికి ఏముండదు. చిన్నప్పుడు అయితే బాగా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యేదాన్ని, నేను పర్సులో అవి కొనాలి ఇవి కొనాలి అని చెప్పేసి. ఇప్పుడు యాజ్ యూజువల్గా అన్ని మన దగ్గర ఉండాలి అనిపిస్తుంది. సో బట్ ఈ ఉట్టి మాత్రం బాగా చూడొచ్చు. వాళ్ళు బురదలో పడి పైకి ఎక్కడానికి ట్రై చేస్తుంటారు. పైన ఆయన నీళ్లు పోసి ఇలా కిందకి పడేస్తుంటారు. సో ఫైనల్లీ ఒకరు పైకి ఎక్కేసి విజయాన్ని సాధిస్తారనమాట. ఇంకా దాంతోపాటు అక్కడ 4 టెంకాయలు ఆల్రెడీ తీసినారు కదా, అవి కిందకి పైకి వదులుతూ ఉంటారు. కింద వాళ్ళు కట్టెలు తీసుకొని కొట్టడానికి ట్రై చేస్తుంటారు, లైక్ ఉట్టిలాగా. సో అది కూడా మంచి ఎంజాయ్ చేయొచ్చు, బాగా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. గేమ్ కాదు, అది కూడా ఒక ఆచారం దేవుడి పరసలో భాగంగా. ఇంకా ఇక్కడ పాపం వీళ్ళు చాలా కష్టపడుతున్నారు పైకి ఎక్కడానికి, ఒకరి మీద ఒకరు పడి. ఇంకా మా అమ్మకు ఒక వీడియో తీసేసి ఇంకా పరస మొత్తం అలా చూసేసి ఇంకా మేము ఇంటికి బయలుదేరిపోయాము. ఇంకా తొలి ఏకాదశి స్పెషల్ వచ్చేసి, పూర్వకాలంలో ప్రజలు వర్షాలు లేక కష్టపడుతుంటే ఆ ఊరి రాజు తొలి ఏకాదశి వ్రతం పాటించడం వల్ల ఆ వర్షాలు పడి ఊరు చల్లగా ఉంటుందంట. ఇంకా శ్రీ మహావిష్ణువు కూడా ఈరోజే నిద్రలోకి వెళ్తాడంట. 4 నెలల పాటు నిద్రలోనే ఉంటారు.